తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్పర్శ అనుబంధాన్ని పెంచుతుందని గాఢంగానే నమ్మే వ్యక్తి చిట్టిబాబు. అందుకే జానకి విషయంలో దాన్ని తూచా తప్పకుండా పాటించడం ప్రారంభించాడు. తమ ఇద్దరి మధ్య తొలి రాత్రి నుంచి ఏమీ జరగలేదన్న సంగతిని పెద్దలు పసిగట్టకుండా అతను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. పనిలో పనిగా జానకి సన్నిహితంగా మసలడం, ఆమెని స్పర్శించడం చేస్తున్నాడు. అలా అయినా ఆమె మనసులో కదలికలు వస్తాయన్నది అతని ఆశ. కానీ మనసులు కలిసిన వ్యక్తుల మధ్య స్పర్శ మాత్రమే ఆరోగ్యకరమైన సంబంధానికి దారితీసి అప్పుడు అదే బలమైన అనుబంధంగా మారుతుంది. కానీ ఇష్టం లేని మనిషి స్పర్శ అవతలి వాళ్ళలో పులకింతలకి పలవరింతలకి బదులు కావలసినంత అసహ్యానికి చీదరింపులకి దారితీస్తుంది అన్నది అతను పూర్తిగా ఊహించని విషయం. చిట్టిబాబు ప్రయత్నాలు ముమ్మరం అయిన కొద్దీ జానకి మరింతగా బిగుసుకుపోయింది. అతను తనని ఎలా అయినా లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్న బలమైన దురభిప్రాయానికి వచ్చేసింది. దాంతో ఆమెకి అతని మీద ఉన్న అయిష్టత, అసహ్యం మరింత పెరిగింది. పైగా కాస్త ఏకాంతం లభించినా చిట్టిబాబు తనతో సాన్నిహిత్యం కోరుకుంటున్నాడన్న నిజం తెలియడంతో ఇక మనసులోని మాటను చెప్పాలన్న ఆలోచననే విరమించేసుకుంది. ఆ క్షణం నుంచి సాధ్యమైనంతగా అతన్ని తప్పుకు తిరగసాగింది. కాలగర్భంలో రోజులు కలిసిపోతున్నాయి. 16 రోజుల పండగ అయిన వెంటనే నెలలోపలే జానకి చిట్టిబాబు ఇంటికి అతనితో కలిసి ఉండడానికి వచ్చేసింది. పెళ్లి కారణంగా ఇప్పుడంటే అది అత్తారిల్లు అయింది. కానీ అంతకు ముందంతా అది తెలిసిన ఇల్లు, తెలిసిన మనుషుల్లో మసలిన వాతావరణమే కనుక ఆమెకి అక్కడ కొత్తగా కానీ బెంగగా కానీ అనిపించలేదు. తన ఇల్లు, తన వాళ్ల మధ్య తనదైన చోట భార్యతో మాట్లాడడానికి కావలసినంత స్వేచ్ఛ లభించినా ఆమెకి దగ్గర కావడానికి తను చేస్తున్న ప్రయత్నాల్లోంచి ఒక్క అంగుళం కూడా చిట్టిబాబు ముందుకు కదలలేదు. చూసి ప్రయత్నించి ఇక అతనికి విసుగొచ్చేసింది. ఎన్నాళ్ళాగినా జానకి తన మొండి పట్టుని వదిలేటట్టుగా కనిపించకపోవడంతో చిరాకు వచ్చింది. పైగా అతను మంచి వయసులో ఉన్నాడు. అందమైన భార్యని ఎదురుగా పెట్టుకుని ఏమీ చేతగాని వాడిలా చేతులు ముడుచుకొని కూర్చోవడం అవమానంగా తోచింది. అందుకే ఆ రోజు రాత్రి జానకి గదిలోకి రాగానే అటో ఇటో ఇవాళే తేలిపోవాలి అన్నట్టుగా అడిగేశాడు. నీ నిర్ణయంలో ఇక మార్పు లేదా అంటూ. ఆ క్షణంలో అతని ముఖంలో కదలాడుతున్న నిశ్చయం ఆమెని కలవరపరిచింది. ఏదో గొడవ లేకుండా గుట్టుగా హాయిగా జీవితం సాగిపోతుందనుకుందే కానీ హఠాత్తుగా అతనలా అడగలడని ఆమె ఏనాడు ఊహించలేదు. ఇప్పుడు ఊహించనిది జరిగినా కంగారు పడలేదు సరికదా. తన మనసులోని విషయం చెప్పడానికి ఇదే మంచి అవకాశం అనిపించింది. ఇక ఆగలేదు. నిజంగా చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఆ విషయం నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరూ వినిపించుకోలేదు. పైగా పొలం పుట్ర అంటూ ఏవేవో చెప్పుకొచ్చారు. దీనికి నేనేం చేసేది బేలగా అంది. ఎందుకో తెలియదు కానీ ఆ క్షణంలో ఆమె పట్టు బెట్టు అన్నీ సడలిపోయాయి. నిలువెల్లా భయం నిండుకుంది. జానకి బెదురు చూసేసరికి జాలి ముంచుకొచ్చింది తనకి. సరే చెప్పావు, బానే ఉంది. అయినా మన పెళ్ళి అయిపోయింది. అంచేత ఇంకా ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. కనుక నేను చెప్పినట్టు విని నాతో కాపురం చేయడమే నువ్వు చేయాల్సిన పని. అతి ప్రయత్నం మీద ముఖానికి నవ్వు పులుముకుంటూ చెప్పాడు. కానీ నాకిష్టం లేదు నిస్సహాయంగా అంది. చిరాకు రాబోయింది కానీ అణుచుకున్నాడు. గత్యంతరం లేదు అన్నాడు నవ్వు కొనసాగిస్తూనే. గత్యంతరం ఎందుకు లేదు? ఉంది టక్కున అంది. ఏమిటో చెప్పు మరి. వినడానికి సిద్ధమయ్యాడు చిట్టిబాబు. నువ్వు ఇంకెవరినైనా నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకో ధైర్యం చేసి చెప్పేసింది. ఆమె మాటలకి అతనికి నిజంగానే నవ్వు రాబోయింది. బలవంతాన ఆపుకున్నాడు. తర్వాత అడిగాడు. నువ్వు మరో పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను మాత్రం ఇక్కడెందుకు? అంచేత నన్ను మా ఇంటికి పంపించేయి. సరే, ఆ తర్వాత? నాకు నీకు ఇక ఎలాంటి సంబంధం లేదని మా అమ్మా నాన్నలకి తెగేసి చెప్పేయి. మీ అమ్మ బాధపడుతుందేమో సందేహం వెలిబుచ్చాడు. మనిద్దరి బాధతో పోల్చి చూస్తే అది చాలా తక్కువ.
సరే, ఆ తర్వాత? నీ దారి నీది, నా దారి నాది. అంటే మగాణ్ణి కనుక నేనిక్కడ నాకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటాననుకో, మరి అక్కడ నువ్వేం చేస్తావు? మొగుణ్ణి వదిలేసి నువ్వు పుట్టింట్లో ఉంటే మీ చెల్లెలికి తమ్ముడికి రేపొద్దున్న పెళ్ళిళ్ళు కావడం కష్టమవుతుంది మరి బెదిరించాడో. దానికి సమాధానం చెప్పడానికి క్షణంసేపు తటపటాయించిందామే. ఆ తర్వాత ఓ నిశ్చయానికి వచ్చిన దానిలా అంది. నేను ఇంకా చిన్నపిల్లనే కదా, అందుకని అమ్మని నాన్నని ఒప్పించి నాకు నచ్చిన వాణ్ణి, ఎర్రగా అందంగా ఉండేవాణ్ణి చూసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను చెప్పేసింది. తండ్రి ఎలాగూ చెప్పనే చెప్పాడో ఈ పెళ్లి తర్వాత తనకి నచ్చిన వాణ్ణి ఇంకొకరిని చూసుకున్నా పర్వాలేదని. ఆ మాటలే ఆమెలో అంతటి ధైర్యాన్ని నింపాయి. కానీ ఒక్కోసారి ఒళ్ళు తెలియని కోపంలోనో ఆవేశంలోనో నిస్సహాయతలోనో ప్రస్తుత సమస్యకి తాత్కాలికంగా ఏదో ఒక పరిష్కారం అయిపోతే చాలన్న తొందరపాటుతనంతోనో లేదా అసలేమీ తెలియని తెలివితక్కువతనంతోనో పెద్దవాళ్ళు అనాలోచితంగా అనే మాటలు మూర్ఖత్వం, మొండితనం, పంతగొండితనం, పట్టుదల, తమ సుఖం తమ సంతోషం అన్న మితిమీరిన స్వార్థం కలిగిన పిల్లల విషయంలో అనూహ్యమైన ప్రభావం చూపుతాయి. చాలాసార్లు అది దుష్ప్రభావమే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తొందరపడి పిల్లల ముందు నోరు జారే చాలామంది పెద్దలకి ఈ నిజం తెలియదు. కనుకనే జానకి అలా మాట్లాడగలిగింది. వింటున్న చిట్టుబాబుకి నెత్తిన పిడుగులు పడ్డట్టవలేదు. భూన బోంతరాలు గిర్రున తిరిగినట్టు అనిపించనూ లేదు. కాకపోతే వయసొచ్చినా బుద్ధి పెరగని జానకిని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదంతే. ఆలోచనల్లోంచి బయటపడి ఒక్కసారిగా గాఢంగా నిట్టూర్చాడు. ఇందుకేనా ఇన్నాళ్ళు నన్ను దూరం పెట్టింది అని అడిగాడు. అవునన్నట్టు తలూపింది. తనలా చెప్పగానే అతను ఖచ్చితంగా తిడతాడని, తన తల్లి తండ్రిలాగే వీలైతే కొడతాడని ఊహించింది. కానీ అతను మాత్రం అవేం చేయకుండా బావుంది నీ ఆలోచన అన్నాడు. అది వ్యంగ్యమో పొగడుతో జానకికి అర్థం కాలేదు. ఏదైనా తనకి అనవసరం. తన ఆలోచన అతనికి నచ్చింది, ఒప్పుకున్నాడు. అందుకు క్షణం క్రింద అతనన్న మాటలే సాక్ష్యం. అది చాలు అనుకుంది. హాయిగా నిట్టూర్చింది. సమస్య చాలా తొందరగా పరిష్కారం అయిపోయినందుకు ఆమెకు మనసంతా తేలిగ్గా అయిపోయింది. వెళ్ళి మంచం మీద వాలిపోయింది. మానసికమైన అలసట అంటూ ఏదీ లేదేమో. వెంటనే నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కల, చాలా తీయని కల. ఆ కలలో ఒక రాజకుమారుడు చాలా చాలా అందంగా ఉన్నాడు. ఎంతంటే కోటేరు లాంటి ముక్కు, కన్నె మనసుని కదిలించి కరిగించి తనకి దాసోహం అనేటట్టు చేసుకోవడం కోసమే ఉన్నట్టు సూదంటు రాళ్ళలాంటి చూపుల తూపుల్ని విసిరే కోల కళ్ళు, తుమ్మెద రెక్కల్లాంటి నల్లని ఒత్తైన మీసకట్టుతో కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోవాలనిపించేంత అందంగా ఉన్నాడు. అతను అలా అలా నడిచి తిన్నగా ఆమెనే వెతుక్కుంటూ వచ్చి సూటిగా తననే చూస్తుంటే జానకికి సిగ్గుగా అనిపించింది. అతని కళ్ళల్లో కళ్ళు కలపలేక మెల్లగా దించేసుకుంది. సిగ్గుతో వాలిపోయిన ఆమె కనురెప్పలు అతనికి ఏ సందేశాలు అందించాయో మరి. మెల్లగా చెయ్యెత్తి చూపుడు వేలి కొసతో ఆమె కింది పెదవిని మీటాడు. జానకి గుండె జల్లుమంది. ఒళ్ళంతా తీయగా జలధరిస్తుంటే ఇక అతని ముందు నిలబడలేనట్టుగా తప్పించుకొని అవతలికి పరిగెత్తబోయింది. కానీ అతను అవకాశం ఇవ్వకుండా జానకిని ఒంటి చేత్తోనే ఒడిసి పట్టుకున్నాడు. ఆమె సన్నని నడుము చుట్టూ బలిష్టమైన అతని చెయ్యి, బలమైన అతని బాహుల్లో బందీగా ఆమె. తొలిసారిగా తగిలిన పురుష స్పర్శ ఆమెను ఏవేవో లోకాల్లోనికి తీసుకుపోతుంటే ఆ మధురమైన పయనంలో ఒళ్ళంతా వెచ్చని ఆవిర్లు కమ్ముకోసాగాయి. మనసు నిండా ఏదో ఆరాటం, ఏదేదో అందుకోవాలన్న తపన. అప్రయత్నంగానే తలెత్తి అతని ముఖంలోకి చూసింది. అతను నవ్వాడు మనోహరంగా. అంతే, జానకి చిత్తైపోయింది. ఊపిరి అందనంత ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంటే టక్కున మెలకు వచ్చింది జానకికి. కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉద్యానవనాలు, రాజకుమారుడు కనిపించలేదు. కానీ చిట్టిబాబు మాత్రం కనిపించాడు. ఇద్దరి మధ్య హద్దులే లేనంత దగ్గరగా. ఆమెకి నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. చప్పున స్పృహలోకొచ్చింది. వెంటనే కర్తవ్యం స్ఫురించడంతో బలమంతా ఉపయోగించి అతన్ని తోసేయబోయింది. వీలు కాలేదు. పైగా అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. జరగాల్సిందంతా ఎప్పుడో జరిగిపోయింది. ఇక అడ్డుకోవడానికి, అభ్యంతర పెట్టడానికి ఏదీ లేదు కూడా. నిజం తెలిసాక జానకికి ఏడుపొచ్చింది.
తను చెప్పినవన్నీ విని అన్నిటికీ సరేనని ఒప్పుకున్నట్టు నటించి నమ్మించి మోసం చేసిన అతన్ని చూస్తుంటే ఆ క్షణంలో జానకికి చాలా కసిగా అనిపించింది. పీక పిసికి చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ అనుకున్నవేమీ చేయలేక చేతకాని దానిలా ఏడుస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది. తెల్లారిన తర్వాత జానకి అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భర్తే ప్రేమగా పలకరించబోయినా పలకలేదు. తను చేసిన పనికి ఆమెకు కోపం వచ్చిందని అతనికి అర్థమైంది. అయినా భయపడలేదు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఆమె కోపం, నిరాసక్తత, విముఖత ఎలాంటివో అతనికి బాగా తెలుసు. ఖచ్చితంగా చెప్పాలంటే జానకిది అదో రకం మనస్తత్వం. తన చేతికి దక్కినదంటే అలసత్వం, ఎదుటి వాళ్ళ చేతిలో ఉన్న దాని మీద ఆసక్తి, దాని పట్ల విలువ, గౌరవం అవే మంచివి అనుకునే తెలివి తక్కువతనం, ఎదుటి వాళ్ళు ఏం చేస్తే వెంటనే తను అదే చేయాలనే పోటీతత్వం. ఇలాంటి మనస్తత్వాన్ని ఆమెలో అతను మొదటిసారి జానకి పుట్టినరోజు సందర్భంగా పట్టు పరికిణి కొనిపెట్టినప్పుడు గమనించాడు. ఆ రోజు బట్టల కొట్లో ఉన్న పరికిణి గుడ్డలన్నీ రాసిపోయించి ఓ గంట సేపు వెతికి 1కి 10 సార్లు చూసి తనకి బాగా నచ్చేసిందంటూ ఒక పరికిణి తీసుకుంది. బట్టల కొట్టు నుంచి రాగానే క్షణం ఆలస్యం చేయకుండా ఎగురుకుంటూ వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరి ముందు ప్రదర్శనకి పెట్టింది. దాని సెలక్షన్ కోసం తను ఎంత సమయాన్ని వెచ్చించింది, ఎన్ని బట్టలు చూసింది, ఆ తర్వాత చిట్టిబాబు దానికోసం ఎంత డబ్బు ధారపోసింది, అన్నీ కథలు కథలుగా కొంచెం అతిశయోక్తులు కూడా జోడించి మరీ చెబుతుంటే ఆమె అతికి వింటున్న వాళ్ళల్లో ఎవరికో ఒళ్ళు మండింది. దాంతో ఈర్ష్యపడి కోప్పడి ఆ అక్కసుతో "ఏం బాగుందేమిటి ఆ రంగు" అన్నారు టక్కున. ఆ ఒక్క విషపు మాటతో జానకి మనసు మారిపోయింది. ఫలితమే ఎంతో బాగున్న పట్టు పరికిణిని వెంటనే వాపస్ చేసేసి మరోటి తెచ్చుకోవడం. ఓర్వలేనితనంతో ఎవరో అన్న మాటలు పట్టించుకోవద్దని ఎవరెంతగా చెబుతున్నా వినిపించుకోకుండా దానికోసం అరిచి గోలగోల చేసేస్తుంటే ఇంత చిన్న విషయానికి పంతం ఎందుకని చిట్టిబాబే ఆమెని వెంటబెట్టుకుని తీసుకెళ్ళి దాన్ని మార్పించాడు. అక్కడితో అయిపోయిందనుకునేలోపు మళ్ళీ ఏం జరిగిందో ఏమో రెండోసారి తెచ్చింది కూడా వద్దంటూ పేచీ మొదలుపెట్టింది. అలా 1 కాదు 2 కాదు వరుసగా 3 రోజుల పాటు 3 సార్లు చిట్టిబాబుని బట్టల కొట్టు చుట్టూ తిప్పించింది పరికిణి మార్చి తీసుకోవడం కోసం. ఇదంతా చూసి చిట్టిబాబు ఏమీ అనకపోయినా కొట్టు యజమానికి మాత్రం విసుగొచ్చింది. దాంతో "మీకేం కావాలో ఇప్పుడే బాగా చూసి తీసుకోండి, ఇక మళ్ళీ నచ్చలేదంటూ వస్తే బట్ట మార్చడం కుదరదు" అని తెగేసి చెప్పేశాడు. దాంతో జానకి తనకి నచ్చిన పరికిణినే తీసుకుంది. కానీ కొట్టివాడి మీద ఉన్న కోపంతో కొన్ని నెలల పాటు దాన్ని ముట్టనే లేదు. బోలెడు డబ్బులు పోసి కొన్న పట్టు పరికిణి కట్టకపోవడమేమిటంటూ తల్లి తిట్టినా కొట్టినా కూడా జానకి దానివైపు కన్నెత్తి కూడా చూడలేదు అసలు. ఆ తర్వాత ఓ రోజు ఎవరో స్నేహితురాలి మీద పంతంతో కట్టిన పట్టు పరికిణి కట్టకుండా కడతానని పెట్టిన పందెంలో గెలవడం కోసం దాన్ని బయటికి తీసి అప్పటి నుంచి కట్టడం మొదలెట్టింది. ఇదంతా జరిగినప్పుడు జానకి వయసు కేవలం 13. ఇంకోసారి ఆమె పెద్ద మనిషి అయిన సందర్భంగా మేనమామగా తను, తాతయ్యగా తన తండ్రి ఆమెకి బహుకరించవలసిన బంగారం విషయంలోనూ అలాగే జరిగింది. చాప మీద కూర్చున్న ఆమెని ముద్దుగా ముచ్చటగా "నీకేం నగలు కావాలి" అని అడిగినప్పుడు మొదట బుట్టదుద్దులు, గాజులు అంది. ఆమె చెప్పినట్టే మంచి డిజైన్లు చూసి అవే కొని తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు చిట్టిబాబు. అయితే ఈ లోపలే ఆమె అభిప్రాయం మారిపోయింది. తన స్నేహితురాలు ఎవరో నెక్లెస్, చెంపసరాలు కొనుక్కుందని తనకి అవే కావాలని పట్టుబట్టింది. జానకి ముచ్చట పడుతోందని విసుక్కోకుండా అంతకుముందు తెచ్చినవి మార్చి లేటెస్ట్ మోడల్ నెక్లెస్, మాటీలు కొని తెచ్చాడు చిట్టిబాబు. అప్పుడు సైతం అవి నచ్చలేదు. బ్రేస్లెట్, అందె ఉంగరం కావాలంటూ ప్లేటు మార్చింది. ఈసారి కూడా చిట్టిబాబుకి కోపం రాకపోయినా నగల షాప్ యజమానికి మాత్రం చిర్రెత్తింది. అందుకే అతను సైతం అడ్డం తిరగడంతో ఇక తను తెచ్చిన వాటినే తమ పేరు మీద చదివించేశాడు. అప్పుడు అంతే. నచ్చని వస్తువులు వేసుకునేది లేదంటూ 2 ఏళ్ల పాటు వాటిని ముట్టలేదామే. ఆ తర్వాత షరామామూలుగా స్నేహితురాళ్లతో వచ్చిన పంతం కారణంగా వాటిని బయటికి తీసి అలంకరించుకోవడం ప్రారంభించింది. ఇవాళ కాదంటుంది, తిరిగి రేపు దాన్నే అంగీకరిస్తుంది. అలాగే కాదనడానికి కారణం చెప్పినట్టే అవుననడానికి ఓ కారణం సిద్ధంగా ఉంటుంది ఆమె దగ్గర. ఇంత తలతిక్కలుగా వ్యవహరిస్తుంది కనుకనే జానకి అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులెవ్వరూ లక్ష్య పెట్టరు. తన విషయంలో జానకి ఎంత తలతిక్కలుగా వ్యవహరించినా దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడానికి, బలవంతంగానైనా ఆమెకి అతని దగ్గర కావడానికి గల కారణం కూడా అదే. ఆ బట్టలు, బంగారం విషయంలో లాగానే
తనని కూడా ఇవాళ కాదన్నా ఏదో ఒకనాటికి తిరిగి అవుననకపోతుందా అన్న నమ్మకంతోనే అతను అలా వ్యవహరించాడు. జానకి మాట్లాడకపోయినా ఆమెని అనునయించాలని, ఆమెకి నచ్చచెప్పాలని, ఏదో రకంగా భార్యని మామూలు మూడ్లోకి రప్పించాలని చిట్టిబాబు చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ ఏ ఒక్కటి జానకి దగ్గర సాగలేదు. అతను చేసే ఆ ప్రయత్నాలన్నీ రాత్రికి మళ్ళీ తనని లొంగదీసుకోవడం కోసమేనని ఆమె అభిప్రాయం. క్షణాలు గడిచి గంటలుగా మారి చీకటి పడుతుంటే జానకిలో అదో రకం గుబులు బయలుదేరింది. రోజులాగే సుభద్ర దొడ్లో ఉన్న సన్నజాజులు కోసి వాటిలో కాసిన్ని కనకాంబరాలు ఇంత మరువం వేసి కదంబం అల్లింది. జానకికి తల దువ్వి జడేసి మూరెడు కనకాంబరం దండ ఆమె తల్లో పెట్టింది. వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకో, అద్దం దువ్వెన తీసి గూట్లో పెడుతూ మనవరాల్ని ఆప్యాయంగా ఆదేశించింది. మారు మాట్లాడకుండా బలవంతాన లేచి పెరట్లోకి నడిచింది జానకి. వీలైతే ఈ రాత్రి నిద్రపోకుండా ఉండి చిట్టిబాబుని అడ్డుకోవాలి. కానీ ఎలా ఆలోచిస్తూనే అన్ని పనులు పూర్తి చేసింది జానకి. సాయంత్రం అయ్యేసరికల్లా చక్కగా ముస్తాబైన భార్యను చూసి హాయిగా నిట్టూర్చాడు ఆమె ఆలోచనలు తెలియని చిట్టిబాబు. రాత్రైంది. సర్వాలంకారాలతో గదిలోకి వచ్చిన భార్యని ఆత్రంగా దగ్గరికి తీసుకుపోయాడు. అతని ప్రవర్తనతో ఆమెకి అరికాలి మంట నెత్తికెక్కింది. నిలువెల్లా రగిలిపోయింది. బలమంతా ఉపయోగించి అతన్ని విసిరికొట్టి గదిలో మరో మూలకి పరిగెత్తింది. వద్దు, రావద్దు, నా దగ్గరికి రావద్దు, కళ్ళు పెద్దవి చేసి ఎర్రగా చూస్తూ కటువుగా చెప్పింది. చిట్టిబాబు నెవ్వరబోయి అంతలోనే తేరుకున్నాడు. భయంగా ఉందా? అనునయంగా అడిగాడు. కాదు, అసహ్యంగా ఉంది. నువ్వంటే చిరాకేస్తోంది. వెగటునంతా మొహంలోకి తెచ్చుకొని మరీ చెప్పింది. దిమ్మెరబోయాడు. జానకి ముఖంలో, గొంతులో తన పట్ల కదలాడుతున్న అసహ్యానికి అతని మనసు విలవిల్లాడింది. నువ్వు ఈ మాటల్ని నిజంగానే అంటున్నావా, లేక నన్ను ఏడిపించడానికి అంటున్నావా? అపనమ్మకంగా అడిగాడు. ఛీ, నల్లగా ఉన్న నీతో నాకు వేళకోళం ఏమిటి? నిజంగానే చెప్తున్నాను, నువ్వంటే నాకు అసహ్యం. పళ్ళ బిగువన అక్షరం అక్షరం ఒత్తిపట్టి పలికింది. అప్పుడు కదిలిపోయాడు చిట్టిబాబు. 100 పిడుగులు ఒకేసారి పక్కనే పడ్డట్టు. కేవలం ఇన్నాళ్ళు జానకి ఏదో మొండితనం వల్లనో, తెలియనితనం వల్లనో, లేక తన మాట నెగ్గలేదన్న ఉక్రోషంతోనో అలా మాట్లాడుతోందని, తమ మీదున్న కోపం వల్లే అలా ప్రవర్తిస్తోందని అనుకున్నాడు. కానీ అదంతా ఆమె నిజంగానే చేస్తోందని, జానకి తన మీద కించిత్తైనా ఇష్టం లేదని తెలుసుకునేసరికి కళ్ళ ముందున్న ప్రపంచం మొత్తం గిర్రున తిరుగుతున్నట్టు అయింది అతనికి. నిలదొక్కుకోలేని వాడిలా చప్పున మంచం మీద కూలబడ్డాడు. ఎంతసేపు అలా ఉండిపోయాడో గుర్తులేదు. తెప్పరిల్లి చూసేసరికి జానకి గదిలో ఓ మూలగా ముడుచుకుపోయి కూర్చుని ఉంది. ఆమెనలా చూస్తుంటే అతనికి జాలేసింది. ఆప్యాయత పొంగి పొర్లింది. మెల్లగా లేచి ఆమె దగ్గరగా వెళ్ళాడు. అడుగుల చప్పుడుకి తలెత్తి దగ్గరగా వచ్చిన చిట్టిబాబుని చూసి దిగ్గున లేచింది జానకి. దగ్గరికి రావద్దని చెప్పానుగా, ఎందుకొచ్చావు? కోపంగా అడిగింది. ఏదో చెప్పబోయాడు, కానీ ఆమె వినలేదు. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఛీ అన్నాక కూడా సిగ్గు లేకుండా ఇంతగా ఇలా వెంపర్లాడుతున్నావంటే నువ్వు అసలు మనిషివా, పశువా? చీత్కరించింది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కదలాడుతున్న కోపం, పెదవుల చివరి నుంచి జాలువారుతున్న అసహ్యం అతని మనసుని తూట్లు పొడిచాయి. తట్టుకోలేనట్టుగా గిలగిల్లాడాడు. అందుకే అన్నారు, మంచి మనిషికో మాట, మంచి ఎద్దుకో పోటు అని. నువ్వు అసలు మనిషివైతే కదా ఒక్క మాటతో వినిపించుకోవడానికి. ఒళ్ళు తెలియని ఆవేశంతో తూటాల్లాంటి మాటల్ని, ఈటల్లాంటి పదాల్ని ఉపయోగించి మరీ అతన్ని గాయపరుస్తోంది. ఆమె ఉక్రోషమంతా తనకిష్టం లేని పనులు జరిగిపోతున్నాయి. ప్రతి క్షణం వాళ్ళు గెలుస్తున్నారు, తను ఓడిపోతోంది. ఎంత మొత్తుకున్నా తన గోడును ఎవరూ వినిపించుకోవట్లేదు అన్నదే. తనకంటే 7 ఏళ్లు వెనక పుట్టిన జానకి అన్నేసి మాటలంటుంటే సహజంగానే అతని అహం దెబ్బతింది. పురుషాహంకారం దిగ్గున మేల్కొని బుసలు కొట్టింది. ఇక నిగ్రహించుకోలేకపోయాడు. ఆవేశంగా ఓ అడుగు ముందుకేసి గట్టిగా ఆమె జబ్బ పట్టి ఒడిసి పట్టుకున్నాడు. ఏమిటే వాగుతున్నావు? ఏం చూసుకుని నీకింత పొగరు? పళ్ళు నోరుతో అడిగాడు. ఊహించని ఆ హఠాత్ పరిణామానికి జానకి బిత్తరపోయింది. ఇన్నాళ్ళు తను ఎంతగా విసిరినా కసిరినా పట్టించుకోకుండా నవ్వుతూ తుళ్ళుతూ తన వెంటే తిరిగిన చిట్టిబాబుని మాత్రమే చూసిందామే. ఇప్పుడు తన మాటలతో సహనం చచ్చిపోగా అపర నరసింహావతారం ఎత్తిన మరో కొత్త చిట్టిబాబుని చూడడం వల్ల కొంచెం భయంగా అనిపించింది. అయినా నిభాయించుకుంది. నీలాగా ఏదో ఓ దన్ను చూసుకొని, ఎవరిదో అండ చూసుకొని
పొగరు వెళ్ళబోయాల్సిన అవసరం నాకు లేదు విసురుగా అంది. అసలు నీకేదో దయ్యం పట్టింది, లేకపోతే ఇలాంటి పిచ్చివాగుళ్ళు వాగవు నువ్వు కటవుగా అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడం గాలి చేష్టలే అయితే అలాగే అనుకో, కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వంటే నాకు అసహ్యం అసహ్యం అసహ్యం. ఆమె మాటలు పూర్తి కాకుండానే జానకి చెంప చెళ్ళుమనిపోయింది. బలం కొద్దీ ఈడ్చిపెట్టి కొట్టిన ఆ దెబ్బకి ఆమె చెంప మీద 5 వేళ్ళు వాతలు తేలిపోయాయి. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను, పళ్ళ బిగువున కటువుగా చెప్పాడు. ఈసారి ఆమెకి నిజంగానే భయం వేసింది. దాంతో చిట్టిబాబు తనని జబ్బపట్టి లేవదీసి ఈడ్చుకెళ్ళి మంచం మీద కూలేసినా కూడా ధైర్యం చేసి ఎదురు తిరగలేకపోయింది. అది మొదలు ఆ మర్నాటి నుంచి ఆమె దాంపత్య జీవితం ఆ విధంగానే సాగడం మొదలైంది. ఇవన్నీ చూశాక అప్పుడు ఆమెకే అనిపించింది, ఇష్టం లేకపోయినా కష్టం కలిగినా ఏదో రకంగా తను భరించాలి, లేదు చావనైనా చావాలి. చావడానికి ఎటు ధైర్యం లేదు తనకి. ఉన్న జీవితంలో ఏది అనుభవించకుండా అర్ధాంతరంగా ఎందుకు చావాలి? ఇక బతకడం సంగతికొస్తే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి రాత్రి కళ్ళు మూసుకొని మనసు చంపుకొని తన శరీరాన్ని ఆ చిట్టిబాబుకి అప్పగిస్తే సరి. ఇక తనకి తిట్లు, దెబ్బలు, బలాత్కారాలు ఏవి ఉండవు. తనకంటూ ఏ కలలు, కోరికలు లేవు. కనీసం కన్నీళ్ళైనా లేకుండా చూసుకుంటే చాలు అన్న నిజం అర్థం కావడానికి జానకి 3 నెలలు పట్టింది. ఈ 3 నెలల్లోనూ ఆమె చిట్టిబాబు చేతిలో మానసికంగా, శారీరకంగా ఎన్నో చిత్రహింసలు అనుభవించింది. వాటిని భరించలేక పరిస్థితులతో రాజీ పడడం అలవాటు చేసుకుంది. జానకిలో వచ్చిన మార్పుని చిట్టిబాబు గమనించాడు. ఈ బుద్ధేదో ముందే ఉంటే ఇంత హైరానా పడాల్సి ఉండేది కాదు కదా అన్నాడో రోజు. ఆ మాటలకి జానకి ఒళ్ళు మండిపోయింది. ఎవరు పడమన్నారు నిన్ను? వద్దు మొర్రో అంటున్నా పెళ్ళాన్ని ఏ మగాడైనా నిమిషాల మీద వదిలేసి ఉండేవాడు. చేతగాని చవటదద్దమలా నన్నే పట్టుకుని వేలాడిన మగాణ్ణి నిన్నే చూశాను కోపంగా అంది. ఆమె అన్న మాటలకి చిట్టిబాబుకి కోపం రాలేదు, నవ్వొచ్చింది. నేను నిన్నే పట్టుకుని వేలాడడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మొదటిది, నేను మగాణ్ణి కనుక అలాగే వ్యవహరించాలని అనుకుంటున్నాను. ఇక రెండోది, నీ మెళ్ళో తాళి కట్టిన మొగుణ్ణి కనుక నీ మీద అధికారం చెలాయించాలని అనుకుంటున్నాను. కనుకనే అనుకున్నవన్నీ సాధించుకున్నాను. ఇవన్నీ ఎలా ఉన్నా వాటన్నింటిలోకెల్లా ముఖ్యమైంది, పసుపు కుంకుమల నిమిత్తం మీ అమ్మ వైపు నుంచి మీ నాన్నకి మేమివ్వాల్సిన కోట్లు ఖరీదు చేసే 5 ఎకరాల పొలం. నిన్ను కాదంటే నేను ఆ పొలాన్ని చేజార్చుకోవలసి ఉంటుంది. అది ఇష్టం లేకనే నువ్వే కావాలని పట్టుబట్టి మరీ చేసుకున్నాను అన్నాడు నవ్వుతూ. అతను అలా చెప్పింది కేవలం ఆమెను ఉడికించడానికే. అంటే నన్నిలా సాధించడానికి కారణం ఆ పొలమే కానీ నా మీద ప్రేమ కాదన్నమాట ఉక్రోషంగా అంది. మరోసారి నవ్వేశాడు చిట్టిబాబు. ఆ నవ్వులో ఆమెకి ఎన్నో అర్థాలు కనిపించాయి. అసహ్యం వేసింది. అంతకుముందు ఆమెలో అతని మీద కలిగిన ద్వేషం ఆ నవ్వుతో మరో మెట్టు పైకెక్కింది. అదిగో అప్పటినుంచి అతనంటే ద్వేషం, అతని మాటలు వినాలంటే కోపం, అతనికి ఎదురుగా కూర్చోవాలంటే చిరాకు, అతనికి ఇష్టమైన పనులు చేయాలంటే విసుగు, అతన్ని తాకితే కంపరం. మొత్తంగా భర్తగా చిట్టిబాబు అంటే జానకి అంతులేనంత అసహ్యం. ఆ అసహ్యంలోనే నిర్ణయించుకుందామే, ఇక నుంచి బతికున్నంత కాలం ప్రతి క్షణం తను భర్తకి ఇష్టం లేని పనులే చేయాలి. వాటి వల్ల అతను బాధపడుతుంటే చూసి ఆనందించాలి. సరిగ్గా అతను తనతో ఎలా అయితే బలవంతంగా కాపురం చేస్తున్నాడో అలా అతడొక్కడనే కాదు, దీనికంతటికీ కారకులైన తన తల్లిని, తండ్రిని, అమ్మమ్మని, తాతయ్యని, తమ్ముణ్ణి, చెల్లెల్ని అందరినీ సాధించాలి. ఏ ఒక్కరికి మనశ్శాంతి ఉండనివ్వకూడదు. ఏ స్థలం కోసమైతే వీళ్ళందరూ కలిసి ఇంతకు తెగించారో దాన్నే వీళ్ళకి లేకుండా చేసేయాలి. ఏ బంధం కోసమైతే తల్లి, ఏ చర్మాంకం కోసమైతే అమ్మమ్మ పాకులాడారో అవి వాళ్ళకి అందకుండా చేసేయాలి. అంతవరకు తను నిద్రపోకూడదు అని. అది లగాయితూ జానకి ప్రవర్తన మారిపోయింది. ఏ పని చేసినా అదంతా అమ్మమ్మ తాతయ్యలకి వ్యతిరేకంగానే చేసేది. వాళ్ళు అవునన్నది తను కాదనడం, వాళ్ళు వద్దన్నదే తను చేసి తీరుతానని పట్టుబట్టి నానా రభస చేయడం చేసేది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని మనవరాలి ఆగడాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేది సుభద్ర. జానకి ఎంత దురుసుగా మాట్లాడినా, ఎలా ప్రవర్తించి తనని విసిగించినా అవన్నీ కడుపులోనే దాచుకునేది. అంతగా భరించలేకపోతే కూతురు శాంతతో చెప్పుకునేది తప్ప పరాయి వాళ్ళకి మాత్రం తెలియనిచ్చేది కాదు.
ఒక్కో సందర్భంలో అయితే మనవరాలే కోడలైతే తమ ముసలితనం సుఖంగా గడిచిపోతుందన్న తన దురాశకి ఆవిడకి దుఃఖం పొంగుకొచ్చేది. అసలు జానకి మీద తాము పెంచుకున్న ఆశలన్నీ దురాశలుగా ఎందుకు మారిపోతున్నాయో ఆ పెద్ద ప్రాణానికి అర్థమయ్యేది కాదు. తనెంత అస్తవ్యస్తంగా వ్యవహరించినా ఇక వాళ్ళు భరించడానికే సిద్ధమయ్యారన్న నిజం జానకికి అర్థమైంది. విసుగొచ్చింది, నిరాశ ముంచుకొచ్చింది. ఎలా అయినా వాళ్ళని సాధించాలన్న పంతం పెరిగింది. అందుకే ఈసారి బాగా ఆలోచించి మరో కొత్త ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ వేరు కాపురం, ఏదో ఒక వ్యాపారం, అది కూడా అక్కడ ఇక్కడ కాదు, ముసలాళ్ళకి దూరంగా హైదరాబాదులో. అక్కడ వ్యాపారం కాపురం అంటే పెట్టుబడి ఖచ్చితంగా లక్షల్లో కావాల్సిందే. కావాలంటే ఎంతో కొంత పొలం అమ్మి తీరాల్సిందే. ఒక్కగానొక్క కొడుకైన చిట్టిబాబుని ఈ వయసులో ముసలాళ్ల నుంచి వేరు చేసి దూరంగా ఉంచగలిగితే చాలు. వాళ్ళకదే పెద్ద చావు దెబ్బ అన్న విషయం ఆమెకి బాగా తెలుసు. అందుకే భర్త తన పక్కన చేరిన ప్రతి రాత్రి హైదరాబాద్ చాలా బాగుంటుందట, నాకు ఈ పల్లెటూళ్ళలో ఏమీ తోచట్లేదు, మనం అక్కడికి వెళ్ళిపోదాం, పోయి ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటూ పాట పాడటం మొదలుపెట్టింది. మొదట ఆమె మాటల్ని చిట్టిబాబు అంతగా పట్టించుకోలేదు. 20 ఏళ్ళొచ్చినా ఆమె అతని కళ్ళకి ఇంకా ఏమీ తెలియని చిన్నపిల్లే, సరిగ్గా మాట్లాడడం కూడా రాని అమాయకురాలే. కానీ జానకికి తన తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఇష్టం లేదని అతనికి ఆ తర్వాత కానీ అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే ఆమె సంసారాన్ని సాఫీగా సాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మాటని కాదంటే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందేమోనన్న భయం, దక్కక దొరికిన ఈ కాస్త మనశ్శాంతి కూడా కరువు అవుతాయేమోనన్న శంక కలిగాయి. అలా అని చెప్పి ఆమె చెప్పిన మాటలు విని హైదరాబాద్ వెళదామంటే తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళే అయిపోతారన్న బాధ పట్టుకుంది. అటు అవుననలేక ఇటు కాదనలేక ఏం చెయ్యాలో అర్థం కాని సందిగ్ధంలో పడ్డాడు చిట్టిబాబు. అదే సమయంలో అదృష్టం అతని పక్షాన్నే ఉన్నట్టుగా జానకి నెల తప్పింది. తను తండ్రి కాబోతున్నందుకు మాత్రమే కాదు, జానకి గర్భం పుణ్యమా అని తన తల్లిదండ్రుల్ని ఇప్పట్లో వదిలి వెళ్లేందుకు వీలు కాని పరిస్థితి వచ్చినందుకు చిట్టిబాబు బోల్డంత సంబరపడ్డాడు. మొదటిసారి కనుక ప్రసవం అయ్యే వరకు పెద్దవాళ్ల దగ్గరే ఉండడం మంచిదన్న సాకుతో ఆమె చేత వేరు కాపురం పాటని తాత్కాలికంగా విరమింపజేశాడు. 10 నెలలు గిర్రున తిరిగాయి. జానకి పండంటి మగపిల్లాన్ని కంది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. పురిటికని పుట్టింటికి వచ్చిన ఆమె తిరిగి అత్తింట్లో అడుగు పెట్టడానికి మాత్రం ససేమిరా అంది. అంతా పలు విధాలుగా నచ్చ చెప్పాలని చూశారు. ఆమె నిర్ణయం మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. జానకి వినలేదు. పట్టుపట్టింది అంటే హరిబ్రహ్మాదులు తలకిందులైనా సరే ఆమె వదలదు. చెప్పి అందరికీ విసుగొచ్చింది, కోపం వచ్చింది. మునుపటిలా 4 తన్ని బుద్ధి చెబుదామంటే పచ్చి బాలింతరాలాయే. అందుకే మరోసారి ఇంకోసారి మాటలతోనే దారికి తేవాలని ప్రయత్నించారు. ఎదుటి వాళ్ల బలహీనతల్ని పట్టుకొని ఆడించడంలో జానకి దిట్ట. వాళ్ళెవరూ తనని ఏమీ చేయలేరని ఆమెకి తెలుసు. అందుకే ఎవరేం చెప్పినా వినలేదు. చావనైనా చస్తాను కానీ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళేది లేదని తెగేసి మరీ చెప్పేసింది. అక్కడితో ఆగకుండా తిండి నీళ్లు మానేసింది. దాంతో పాలు లేక పిల్లాడు అల్లాడిపోవడం ప్రారంభించాడు. పసివాడి ఏడుపు చూడలేక ఇక పెద్దలే దిగొచ్చారు. ఆ విధంగా నిరాహార దీక్ష పట్టిన 2వ రోజే తన లక్ష్యంలో విజయం సాధించగలిగింది జానకి. తొందరలోనే ఆమెని చిట్టిబాబుని హైదరాబాద్ పంపిస్తామని అటు బ్రహ్మాజీ శాంతలు ఇటు సుభద్ర జగన్నాథాలు హామీ ఇచ్చిన తర్వాతే ఆమె తన బెట్టు సడలించింది. చెప్పినట్టుగానే ఒక 1 ఎకరం పొలం అమ్మేసి ఆ డబ్బుతో చిట్టిబాబు చేత హైదరాబాద్లో ఫర్నిచర్ షాప్ పెట్టించాడు జగన్నాథం. వాళ్ళు ఉండడానికి ఇల్లు, దానికి కావలసిన ఫర్నిచర్ ఇవన్నీ సమకూర్చడానికి కావలసిన డబ్బు సర్దుబాటు చేయవలసిన బాధ్యత బ్రహ్మాజీ మీద పడింది. షాపు బాగా రన్ అవుతోందని అనిపించాక అప్పుడు ఒక 3 గదుల పోర్షన్ అద్దెకి తీసుకొని జానకిని పెళ్ళాన్ని హైదరాబాద్ తీసుకువెళ్ళాడు చిట్టిబాబు. ఆ వెంటనే జానకి మళ్ళీ నెల తప్పడం, ఈసారి ఆడపిల్ల పుట్టడం, పసిపిల్ల కోసమని సుభద్ర జగన్నాథం వచ్చి కొన్నాళ్ళు చిట్టిబాబు దగ్గర ఉన్నారు. చిన్నపిల్లకి 1 ఏడాది నిండగానే మళ్ళీ ఊరికి వెళ్ళిపోయారు. ఆ విధంగా భర్తని హైదరాబాద్కి తెచ్చి అత్తమామల్ని తాము కాపురం పెట్టడం కోసం డబ్బు తీసుకొని తల్లిదండ్రుల్ని సాధించగలిగినా జానకిలో ఇంకా ఏదో అసంతృప్తి మిగిలే ఉంది. ఆ అసంతృప్తికి కారణం చిట్టిబాబేనని ఆమెకి తెలుసు. తెలిసి ఏమీ చేయలేని పరిస్థితి. అలా చేయాల్సింది ఎలా చేయాలో అర్థం కాని స్థితి.
ఎటు చూసినా దుఃఖం, బాధ, ఎప్పుడు చూసినా నిరాశ. తన జీవితంలో ఏడుపు తప్ప మరేమీ లేనట్టుగా అడుగడుగునా అసంతృప్తే. అలాంటి స్థితిలో నిస్సారంగా, నిర్లిప్తంగా రోజులు నెట్టేస్తుంటే ఎడారిలో ఒయాసిస్లా మధుకర్ రాక. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.